హలో ఎవ్రీవన్, దీస్ ఆర్ ద అవుట్ఫిట్స్ విచ్ ఐ హ్యావ్ డిజైన్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే మమ్మీ శారీతో స్టిచ్ చేసిందనమాట, అనార్కలి. అండ్ ఇది మమ్మీ ఫేవరెట్ శారీ. ఈ శారీ అయితే పింక్ కలర్ రోజ్ ఫ్లవర్తో ఉంటుంది అండ్ ఫుల్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ దీనికి నేను ఫుల్ గేర్ ఇచ్చాను. హ్యాండ్స్ అయితే నార్మల్ హ్యాండ్స్ పెట్టాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను. అండ్ చాలా బాగుంటుంది ఫ్రాక్ వచ్చేసి. అండ్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ ఫ్రాక్. అండ్ దుప్పటా కూడా స్టిచ్ చేశాను నేను ఈ ఫ్రాక్కి. దుప్పటాకు వచ్చేసి శారీకి వచ్చిన స్మాల్ బార్డర్ని యాడ్ చేశాను. ఈ ఫ్రాక్కి స్టిచ్ చేయడం చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అనార్కలి అనమాట. ఇది కూడా మమ్మీ శారీతో స్టిచ్ చేసిన అనార్కలినే. దీనికి వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ వీ నెక్ పెట్టాను అండ్ బ్యాక్ నెక్ రౌండ్ నెక్ పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇది కూడా ఫుల్ గేరతో స్టిచ్ చేసిన ఫ్రాకే. నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ అనార్కలి అనమాట. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టిచ్డ్ ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండ్ విత్ వైట్ ఫ్లవర్స్తో ఉంటుంది. ఫుల్ గేరాతో స్టిచ్ చేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అనమాట. ఎలాస్టిక్ యాడ్ చేశాను. ఈ ఫ్రాక్ వేసుకుంటే ప్రిన్సెస్ లాగా అనిపిస్తాం అనమాట. దీనికి నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాను. అండ్ డోరీస్, ఇదైతే నేను ఫస్ట్ స్టిచ్ చేసిన ఫ్రాక్ కాబట్టి డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట, బంచ్ ఆఫ్ డోరీస్తో. ఇది నేను శారీ తీసుకుని స్టిచ్ చేసుకున్న ఫ్రాక్, బట్ శారీ కన్నా ఫ్రాకే చాలా బాగుంది నన్ను అడిగితే. ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చితే పక్కా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఫ్రాక్ అనమాట. అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. దీన్ని అయితే నేను 3 లేయర్స్ పెట్టి స్టిచ్ చేశాను. ఈ మోడల్ని అయితే నేను ఫస్ట్ టైం డిజైన్ చేశాను అనమాట, బట్ చాలా బాగా కుదిరింది. ఈ శారీ కూడా మా మమ్మీ ఓల్డ్ శారీతో కుట్టిన ఫ్రాకే అనమాట. హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ పెట్టాను. ఫ్రాక్స్కి బెలూన్ హ్యాండ్స్ సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం మీరు ఫ్రాక్ స్టిచ్ చేస్తే బెలూన్ హ్యాండ్స్ కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనార్కలి అనలేము, ఫ్రాక్ అనలేము, ఎందుకంటే ఇది లాంగ్ ఉండదు, షార్ట్ ఉండదు, ఇలా ఉంటుందన్నమాట. ఈ ఫ్రాక్స్ని అయితే మనం షాపింగ్ మాల్స్కి, అవుటింగ్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఫుల్ గేర ఇచ్చాను. ఇది కూడా మా మమ్మీ శారీతో స్టిచ్ చేసిందే. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి స్క్వేర్ నెక్ పెట్టాను. అండ్ డోరీస్ కూడా పెట్టాను దీనికి. హ్యాండ్స్ వచ్చి బెలూన్ హ్యాండ్స్ పెట్టాను అనమాట. చెప్పాను కదా, బెలూన్ హ్యాండ్స్ మనం ఏ ఫ్రాక్కి పెట్టినా చాలా బాగుంటుంది అండ్ గుడ్ లుక్ ఇస్తుంది మన ఫ్రాక్కి. మీరు పక్కా ట్రై చేయండి, ఇంతగానం చెప్తున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ కలర్ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ అయితే చాలా స్టోరీ ఉంది. ఫస్ట్ అయితే నేను అనార్కలిలో స్టిచ్ చేశాను. దాని తర్వాత నేను దుప్పటా కోసం ఉంచిన క్లాత్ని ఫ్రిల్ లాగా యాడ్ చేశాను. బట్ అనార్కలి కన్నా ఈ లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది ఈ శారీకి అండ్ ఈ కలర్కి. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ పెట్టాను. ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఈ డిజైన్ పక్కా ట్రై చేయండి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఫ్రాక్స్ అండ్ డ్రెస్సెస్ నేనైతే మా అమ్మ శారీస్తో స్టిచ్ చేసినవే. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా శారీస్తో స్టిచ్ చేయించుకోండి, న్యూ లుక్ వస్తుంది. అండ్ నేను ఈ ఫ్రాక్కి డోరీస్ డిఫరెంట్గా యాడ్ చేశాను అనమాట. మీరు శారీస్తో ఓల్డ్ ఫ్రాక్ స్టిచ్ చేయించడం వల్ల మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్రాక్ అనమాట. దీన్ని అయితే నేను మీషో నుంచి తీసుకున్న శారీతో ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట. లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఒకవేళ మీకు లింక్ కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. ఫ్రాక్ అయితే ఫుల్ గేర పెట్టాను, చాలా బాగుంటుంది. దీన్ని అయితే మీరు బర్త్డే ఫంక్షన్స్కి వేసుకెళ్ళచ్చు. అండ్ నేనైతే ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాను. దీనికి మనం దుప్పటా యాడ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫ్రాక్కి. వీ కెన్ వేర్ ఎవ్రీ టైమ్ దిస్ ఫ్రాక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ కలర్ అనమాట. ఇది స్మాల్ రోజెస్ వస్తాయి ఫ్రాక్కి. ఈ ఫ్రాక్కి నేను ఫ్రంట్ నెక్ వచ్చి వీ నెక్ పెట్టాను అండ్ బ్యాక్ వచ్చి రౌండ్ నెక్ పెట్టాను అనమాట. ఈ ఫ్రాక్ అయితే చాలా లాంగ్ ఉంటుంది. మనమైతే ఈ ఫ్రాక్ని బర్త్డేస్కి వేసుకోవచ్చు అండ్ స్మాల్ ఫంక్షన్స్కి వేసుకోవచ్చు అండ్ కాలేజ్ ఈవెంట్స్కి కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. హ్యాండ్స్ అయితే నేను లాంగ్ హ్యాండ్స్ పెట్టాను అనమాట.
అయితే ఆల్మోస్ట్ అన్ని ఫ్రాక్స్ అండ్ డ్రెస్సెస్కి లాంగ్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఫ్రాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అందుకే మనం ఓల్డ్ శారీస్ అన్నీ తీసుకొని ఇలా డిఫరెంట్ లుక్ ఫ్రాక్ స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ వన్ వచ్చేసి, నాట్ లాస్ట్, ఇంకా సెకండ్ వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఇంకా డ్రెస్సెస్. ఇది అయితే హాఫ్ సారీ అనమాట. దీన్ని నేను మమ్మీ ఓల్డ్ అనమాట, చాలా ఓల్డ్ శారీతో స్టిచ్ చేసినది అనమాట. నాకైతే ఈ హాఫ్ శారీ చాలా బాగా నచ్చింది అనమాట, బికాస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. దీన్ని అయితే మా అమ్మ చాలాసార్లు అడిగితే అప్పుడు ఇచ్చిందనమాట స్టిచ్ చేసుకోవడానికి. రోజు వచ్చేసి నేను డిఫరెంట్గా స్టిచ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను బెలూన్ హ్యాండ్స్ పెట్టాను అనమాట. మనం హాఫ్ సారీస్ అంటే బెలూన్ హ్యాండ్స్ ఉంటేనే లుక్ బాగుంటుంది కదా, సో బెలూన్ హ్యాండ్సే పెట్టాను. అండ్ బ్యాక్ వచ్చేసి టెంపుల్ నెక్ పెట్టాను అండ్ బో కూడా స్టిచ్ చేశాను అనమాట. ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చితే మీరు కూడా కంపల్సరీ స్టిచ్ చేయించుకోండి. మీ అందరికీ నచ్చినాయి కదా నా డ్రెస్సెస్.